మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మేషరాశి వారికి శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే శత్రు రోగ రుణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. పూర్వపు రుణాలని పూర్తి చేయడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు ఒకటి అధికంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల్లో కూడా, విద్యకు సంబంధించిన విషయాల్లో విద్యార్థులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, విద్యాపరమైన ఒత్తిడిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి మానసిక ఘర్షణని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాల్లో ముఖ్యంగా అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. తండ్రితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తారు. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. లాజికల్ థింకింగ్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే వ్యాపారస్తులు వ్యాపారం సంబంధించిన విషయాల్లో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. గృహ వాహన విషయాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. వాటి విషయంలో తీసుకునే రుణాలకు సంబంధించి కానీ, పెద్దల యొక్క సహకారం కానీ ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంత కీలక విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కనుక వృత్తిపరంగా మారే మార్పులు కానీ, వృత్తిపరంగా వ్యక్తుల యొక్క ధోరణి కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తిగా వాటిని అధిగమించడానికి అతి శ్రమతో ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందుతున్నట్టుగా కనబడినప్పటికీ అది మీ భ్రమగా మీరు తర్వాత తెలుసుకొని మీ అంతటి మీరే పనిని చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయడంలో కొంత ఘర్షణలు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంది. అది వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క పర్సనల్గా తండ్రి పెద్దల యొక్క సహకారం విషయంలో కావచ్చు, మొదలైన విషయంలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఎదుర్కోవడం, అధిక ఒత్తిడి అనేది ఏర్పడడం, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. అనుకున్న పని అనుకున్న సమయంలో సాధించడానికి అధిక శ్రమతో మీరు ప్రయత్నాలు చేసి ఇతరుల యొక్క సహకారం, ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అధిక శ్రమతో కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్తో చేద్దాం అనుకున్న పని తప్పనిసరిగా చేసుకుంటూ ముందుకు పెడతారు. నూతన అవకాశాలు, పట్టుదలగా కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఇక అనుకూలమైన సమయంగా భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తి సంబంధించిన ఆదాయం, ఆర్థిక విషయాలు, కుటుంబ సభ్యులతో మీ యొక్క మనుగడ, వారితో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత ఘర్షణతో కూడిన విషయాలు అయినప్పటికీ కూడా దాన్ని మీరు చాకచక్యంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించి సమస్యలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులకు కూడా కారణం మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కొంత సమయానికి ధనం సమకూరకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ వృత్తిపరమైన అభివృద్ధి మాత్రం మీకు అనుకూలతలు ఇస్తుంది. వృత్తిపరమైన గౌరవం, వృత్తిలో మీ పేరు ప్రఖ్యాతలు అన్ని కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన అంశాలలో అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు, స్వేచ్ఛగా ఆలోచిస్తారు. అలాగే విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం, మిత్రులతో చర్చించడం, రావాల్సిన ధనం అందుకునే విషయంలో ఆలోచనలు చేయడం మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేసినప్పటికీ ముఖ్యమైన పనుల విషయంలో కావచ్చు, ట్యాక్సులు కట్టే విషయంలో కావచ్చు కొంత తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు పనిని పూర్తి చేసుకోవడం చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆలస్యాల ఆటంకాలు మనసుని కష్టపెట్టే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూడాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత విషయం మాత్రం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో, వృత్తికి సంబంధించిన విషయంలో, వృత్తిలో మీ పై అధికారులతో అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ఘర్షణని అధిగమించాలి. తులారాశి. అమ్మ,
తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. సమయానికి వేళకి ఆహార స్వీకరణ, నిద్ర మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో శ్రమ, బాధ్యతలు మొదలైనవి అధికంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ పై స్థాయి వ్యక్తులు మీకు సహకారాన్ని అందిస్తున్నట్టు కనబడినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారితో మీరు ఆశించిన స్థాయిలో సహకారం అనేది లభ్యం అవడంలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత మానసిక ఘర్షణని పెంపొందించే విధంగా ఉంటుంది. కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం, పై అధికారులతో మీ యొక్క ర్యాపో అంటే అనుబంధం, వారితో మీరు మాట్లాడే విధానం, అధిక ఆత్మవిశ్వాసం, ఇగో లాంటి వాటిని తగిన విధంగా దూరంగా పెడుతూ మంచి ఫలితాలు సాధించడానికి వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరచుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఎదురు చూసిన విషయాలలో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశించిన విషయాల్లో మీకు అనుకూలతలు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క అనుకూలతలు, వ్యాపార పరంగా అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మిశ్రమ ఫలితాల్లో ఉన్నప్పటికీ అది చాలా వరకు మీకు అభివృద్ధికరంగా ఉండడం, ఆర్థిక విషయాలు, వారసత్వపు ఆస్తులు, వాటికి సంబంధించిన విషయాలు, వృత్తిపరంగా మీ పై అధికారుల యొక్క సహకార విషయాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతలు ఇస్తున్నట్టుగా కనబడినప్పటికీ కూడా వాటి విషయంలో అధిక ఒత్తిడి, శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. గృహ వాతావరణంలో ముఖ్యంగా మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల కొరకు కానీ, వృత్తికి సంబంధించిన ప్రయాణాల విషయంలో కానీ అధిక అవకాశాలు లాంటివి ఉండడం, అలాగే లోన్లు ఏదైనా ఉన్న వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పై స్థాయి అధికారులు మీ సహకారాన్ని అందిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కానీ, వ్యాపారపరమైన విషయాల్లో కానీ మీరు ఆశించిన విధంగా ధనాన్ని ఖర్చు పెట్టినా కూడా మంచి ఫలితాలు రావడానికి అన్ని విధాలా మీరు కృషి చేస్తారు. భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల వ్యక్తుల యొక్క సహకారం విషయంలో కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వారికి వ్యాపారానికి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆశించిన స్థాయిలో మీకు అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం, అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి యొక్క అభివృద్ధి కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ, వారి కొరకు తీసుకునే నిర్ణయాల్లో వారికి మీరు అందించే సహకారం కానీ, నూతన మైత్రి బంధాలను పెంపొందించుకుంటూ వాటిని ఉపయోగించుకొని మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు వీలైనంత వరకు చాలా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడంలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కనుక స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, లేకపోతే మీ పై అధికారులతో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గంతో వీలైనంత వరకు ఘర్షణలకి దూరంగా ఉండాలి. వారి ఆలోచనలు మీ ఆలోచనలానే ఉండాలన్న విధానంలో కొంత సమన్వయం లోపిస్తుంది కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. టెన్షన్స్ ని అధిగమించాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి నూతన ప్రయత్నాలలో కొంత ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఒత్తిడిని అధిగమించాలి. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో కావచ్చు, న్యాయపరమైన అంశాలలో కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే విషయంలో కావచ్చు, అధిక శక్తితో మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. అధిక శ్రమతో అనుకున్న పనులు చేసుకునే నేపథ్యంలో కూడా ఆలస్యాలు, ఆటంకాలు, తద్వారా మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం, వ్యక్తుల యొక్క సహకారం, సామాజిక సంబంధాల్లో అనుకూలతలు కొంత తక్కువగా ఉండడం మొదలైన ఉన్నప్పటికీ మీరు మీ యొక్క కమ్యూనికేషన్తో, మీ ఆలోచనలతో సమస్యలను అధిగమించడానికి విశేషంగా కృషి చేస్తారు. ప్రతి చోట రాజీ పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీన రాశి. అమ్మ, మీన రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మీన రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీన రాశి వారికి సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యక్తులతో మీ యొక్క ర్యాపో పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కొత్త విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యులు అనుకున్న వ్యక్తుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో మీకు లభ్యం అవటం లేదనే భావన ఒకటి. ముఖ్యంగా భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా, వ్యాపార భాగస్వామి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారితో అభిప్రాయ భేదాలు, ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వారి ఆరోగ్యం మీద కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మీ ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల మీద మీరు చర్చలు చేస్తారు.